తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు, దొడ్డువడ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్లు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఇక్కడ రుద్రంగిలో ప్రోగ్రాం ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్కు సంబంధించి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్ని బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంటు వితిన్ 48 అవర్స్లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికీ కూడా ఈ సీజన్లో హయ్యెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంటు పంట కూడా వచ్చింది. మరి దానికి సరి అయిన విధంగా